స్పైరులినాలో ఏంటంటే ఇది ఒక ఫైటోప్లాంక్టన్ సార్. అంటే ఫైటోప్లాంక్టన్ అంటే సైనోబాక్టీరియా జాతికి సంబంధించింది ఇది. దీంట్లో ఏంటంటే దాని యొక్క బ్లడ్ హై ఫైకోసైన్ కంటెంట్ అనేది దాని లోపల ఉంటుంది. దాని బ్లడ్ మనకి బ్లడ్ రెడ్ కలర్ ఎలా ఉంటుంది, దాని బ్లూ కలర్లో ఉంటుంది. సో దానికి ఏంటంటే ఆ స్పైరులినా దాని యొక్క ఫైకోసైన్ కంటెంట్ వల్ల దీనికి అనిమల్కి చాలా యూస్ఫుల్, ఇమ్యూనిటీ డెవలప్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందులో దానివల్ల ఏంటంటే దీనికి ఇమ్యూనిటీ ఎంత బాగా డెవలప్ అవుతే అంత అనిమల్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అందులో దట్టు ఏంటంటే 60% ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మన మినరల్ పౌడర్ ఇవ్వవలసింలా. దీంతో పాటు ఏంటంటే జగేరి ఇస్తాం. సో వాటికి సంబంధించింది అంతా కూడా సూపర్ నేపియర్ గడ్డి పెడతాం. సో అన్నిటికి మిక్సింగ్ కొట్టడం వల్ల అనిమల్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో దానికి సంబంధించి నేను ఏం అనుసరిస్తానంటే, మనం ఏదైనా సరే బయట కనిపించే వాటిని ఏదో జాలిగా ఏదో చూసి అయ్యో దానికి ఏదో అయిపోయింది ఎవడో వచ్చి చూస్తాడనే దానికన్నా మనం చేతిలో ఉన్నప్పుడు కూడా మనం చేయగలిగితే అది మంచిదే కదా సార్ అది. సో నాకు అలా మా ఫాదర్ నుంచి ఇలాగే నేను జనరేట్ చేసుకోవాలనుకుంటే ఇన్కమ్ ఎలాగైనా జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటిది ఏదైనా చేయాలంటే ఈ వయసులో చేయకపోతే మళ్ళీ ఇప్పుడు చేయలేము.